హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. ఖచ్చితంగా తెలుసుకోవాలి. రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని చేయించుకోవాలి, లేదా రేషన్ కార్డు రద్దు అవుతుందట. అయితే కార్డు ఉన్నవారు కోల్పోతే మాత్రం పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అందుకే రేషన్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ చేయించుకోవాల్సిందే. ఇక రేషన్ కార్డులో ఉన్న అందరి పేర్లతో ఈకేవైసీని తప్పనిసరి. ఇక ఎవరైతే కేవైసీ చేయించుకోరో వారి పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగిపోతుంది. ఈసారి డీలర్ వద్దకు వెళ్ళినప్పుడు ఈకేవైసీ చేయించుకోండి. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచో అప్డేట్ ఇస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రేషన్ కార్డులో నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు ఈకేవైసీ పొందడం తప్పనిసరి. ఈకేవైసీ చేయించుకోకపోతే సరైన ధరలకు రేషన్ కూడా పొందలేరు. కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డును ఆధార్ ప్రామాణికంగా జారీ చేస్తున్నారు. ఆధారు, బర్త్ సర్టిఫికెట్ ఉంటే ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డు అందిస్తున్నారు. ఇక ఒకేసారి ఈకేవైసీ పూర్తి అయితే చాలు. ఇక ఇదే ప్రాసెస్ ఏపీలో కూడా ఉంది. ఇక తెలంగాణలో మాత్రం రేషన్ దుకాణాల వద్దకు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈకేవైసీ జూన్ 30 వరకు గడువు పెంచారు. ఈ తేదీలోపే ఈకేవైసీని పూర్తి చేయాలనే నిబంధనలను పెట్టారు అధికారులు. అయితే ఈకేవైసీ వల్ల రేషన్ కార్డులో నమోదైన సభ్యుల బయోమెట్రిక్స్ కన్ఫర్మేషన్ చేస్తారు. ఎవరైతే వేలిముద్రలు వేయరో వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగిపోతుంది. ఇక మరణించిన, వివాహం చేసుకున్న రేషన్ కార్డులో వీరి పేరు ఇక నుంచి రేషన్ కార్డులో ఉండదు. ఇక పెళ్ళైతే కొత్త రేషన్ కార్డులో పేరును నమోదు చేసుకోవాలి. లేదంటే కొత్త దంపతులు కొత్త రేషన్ కార్డు కూడా పొందవచ్చు. మొత్తం మీద మీకు రేషన్ కార్డు ఉంటే ఓకే, లేదంటే ఈకేవైసీ చేయించుకోండి. పెళ్ళైతే భర్త ఉన్న రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోండి. లేదంటే మీరే కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోండి.